ఇప్పుడు స్వయంగా ఉత్పత్తి, స్వయంగా తొయ్యట, స్వయంగా ఉపశమించుట, స్వయంగా ఉత్పత్తి, స్వయంగా ఉపశమించ. నేనున్నాను అంటూ అనుకునేవాడు కామైపోతాడు, అయిపోతున్నాడు. స్వయం మనసు సహజంగా ఉంది, స్వయం బుద్ధి స్వయం సహజంగా ఉంది, స్వయం అంతకన్నా స్వయంగా ఉంది, స్వయం దేహం స్వయంగా ఉంది అని అనుకున్న కొద్దీ సహజంగా దగ్గరే కామైపోతుంది. అంటే అనుకునేవాడు అంటే శబ్దంతోనే ఉన్నానని చెప్పి శబ్దం చేయకుండా అనుకుంటా అసంభవం, అసాధ్యం. అంటే స్వశబ్దంతో స్వశబ్దరహితంగా ఉండుట స్వయం అనుభవమే. స్వశబ్దంతో స్వయంగా శబ్ద లక్షణంతో పరశబ్ద లక్షణం లేకుండా నిరపేక్షంగా అంటే ఇంకో శబ్దంతో పని లేకుండా స్వతసిద్ధంగా స్వయంగా శబ్దం ఉన్నది అని స్వయం భావన కూడా ఉంది కదా. స్వయం భావన, స్వయం శబ్దం, తానే స్వయం అంటే స్వయం పదార్థంగా నేనే ఉన్నాను, స్వయం గమనించే పదార్థంగా నేనే ఉన్నా కదా. నాకు వేరుగా ఇంకో సాక్షి లేదుగా. స్వయం గమనికతో స్వయం పదార్థంగా, స్వయం స్మృతితో స్వయం జ్ఞాన పదార్థంతో, స్వయం స్మృతి పదార్థంగా, స్వయం జ్ఞాన పదార్థంగా, స్వయం ఉనికి పదార్థంగా నాకు నేనే స్వయం ఉనికిగా ఉండుట స్వయమే అని స్వయం ప్రబోధంతో, స్వయం సూచనతో నాకు నేనే అభివ్యక్తం చేస్తున్నాను. నా ఎందు నేనే నా ఎందు అభివ్యక్తం అయ్యాను అంటూ అనుకోవటంలో అభివ్యక్త ప్రకటన కూడా లేకుండా, ప్రతిపాదకుండా కామైపోతున్నాను. అప్పుడు అనిర్వచనమైన ఒక అనుభూతి ఉంది. అన్ని అనుభూతులు ఎన్ని ఉన్నప్పటికీ, అనుకునేవాడు ఎన్ని రకాలుగా అనుకున్నప్పటికీ ఇవన్నీ కామైపోతున్నాయి. ఆ కామ్ అంటే ఏంటి? ఇవన్నీ వచ్చిపోయేగా ఉన్నాయి. నేను శబ్దం ఉన్నది అంటే శబ్దంతో ఉంటూ శబ్దం లేని స్థితి, రహిత స్థితి సహజంగా ఉంది కదా. అది నిద్ర కాదు, కల కాదు, మెలుగు కాదు, దేహ పదార్థం కాదు. ఆ నిశ్శబ్ద స్థితి అంటే శబ్దంతో శబ్దం లేని స్థితి అంటే శబ్ద నిశ్శబ్ద స్థితి అనిర్వచనీయం. ఆ అనిర్వచనీయమైన ఉనికితో, అనిర్వచనీయమైన చైతన్యంతో, అనిర్వచనమైన ఎరుకతో, అనిర్వచనమైన ఆనందంతో, అనిర్వచనమైన మౌనంతో, అనిర్వచనమైన పరిపూర్ణతతో, అనిర్వచనమైన స్వేచ్ఛతో నాకు నేనే ఉన్నాను స్వయం ప్రేరణతో స్వయంగా. అంటే ముంపే నేను ఉన్నాను అని నాకు అవగాహన ఉంది కదా.